పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు ఫైనల్గా అంటే ఒక మాటలో చెప్పాలనంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది సరే ఇప్పుడు నిర్వీర్యం అవుద్దేమో అనేటువంటి క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి ఈ తరుణంలో మీరు 2024 వరకు దాన్ని కంటిన్యూ చేసినా 2024 నుంచి వీళ్ళు రెన్యువల్ చేయలేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం. సో దీని వైపుగా మీ పార్టీ నుంచి ఏమైనా అడుగులు పడేందుకు ఆస్కారం ఉందా? ఖచ్చితంగా అండి. మేము వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా అన్ని విషయాల్లో మద్దతుగా సఫలీలు చేసేదానికి సిద్ధంగా ఉండే ఆ వ్యవస్థను తీసుకొచ్చినాం కదండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఆ వ్యవస్థకి ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తించే 5,000 నుంచి 10,000 రూపాయల జీతాలు పెంచుతాం మేము కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే రాజకీయ విమర్శలు చేస్తున్నారు, మీరు శేష్ గారు కూడా చెప్పారు 9,000 మంది ముందుగానే ఆ ఎన్నికల ముందు రాజీనామా చేశారు, ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఉండేటటువంటి వాళ్ళని. మరి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని అట్లాగే వాలంటీర్లకు ఒక శాఖను కూడా పెట్టారు కదండి. వీళ్ళు కూటమి నాయకులు వీళ్లకు ఏదైతే పరిపాలన చేతగాక చెప్పిన మాట మీద నిలబడలేక ఏదైతే సూపర్ 6 కి మంగళం పాడారో, ఉచిత తీసుకొని మభ్యపెట్టి జనాలు ఏ విధంగా మోసం చేశారో, అట్లాగే మద్యం బెల్ట్ షాపులు మళ్ళీ ఊరూరా ఎట్లయితే తీసుకొచ్చారో, అట్లాగే దేవాలయాలు కాలేజీల దగ్గర కూడా మద్యం షాపులు బార్లు స్థాపించేటటువంటి విధానం కానీ వీటన్నిటినీ వాళ్ళు ఆదాయ వనరులుగా చూసుకునేటటువంటి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేయాలనేటువంటి తత్వం ఉంటే వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి కదండి. ఏది కట్టుబడిలా రైతాంగాన్ని ముంచారు నిట్టనిలోన. అట్లాగే రైతులకు సంబంధించి ఆ పంట నష్టపరిహారం 2 దఫాలు ఎన్యూమరేట్ చేసి ఈ రోజు రూపాయి ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు కదా, ఎన్యూమరేట్ చేసిన వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి వాళ్ళ ధనాన్ని పంపించారు. అట్లాగే వీళ్ళు అన్నదాత సుఖీభవని రైతు భరోసా పేరు మార్చి 20,000 చొప్పున ఇస్తామని ₹1 కూడా ఇవ్వలేదు కదండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ మోసపూరితమైనటువంటి మాటలతోటి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు కానీ ప్రజల పక్షాన్ని ఏమాత్రం కూడా బాధ్యత వహించట్లేదు అనేది మా కంటెంట్ అండి. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్లకి చేసినటువంటి మోసాన్ని అందరూ ధర్నాలు చేస్తున్నారు ఇప్పటికే వాలంటీర్లు. అట్లాగే ప్రజాప్రతినిధులు కలిసి నిలదీస్తున్నారు. సమాధానం లేదు కదండి ఇప్పటికీ. నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా కూడా పోలీసులు రిస్ట్రిక్షన్స్, 2 ముగ్గురునో పంపిస్తాం ఎలా చేస్తామని చెప్పి అది కూడా సరిగ్గా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి విధానాలు మానుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లో ఖచ్చితంగా ప్రజా బాహుల్యంలో దానికి యాక్సెప్టెన్స్ ఉందండి. ఇంత మంచిగా పనిచేసేటటువంటి వ్యవస్థను వీళ్ళు నిర్వీర్యం చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు చెప్పేది ఒకటి, చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అనమాట. దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మంచి సేవలు చేసేదానికి ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. అయితే నేను ఒక చిన్న సబ్జెక్టు కరెక్షన్, నా దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ నేను చెప్పాలి. ఇందాక నెలకి 26 కోట్లు మాత్రమే నేను అన్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం నిజంగా 10,000 చొప్పున కనుక 2,65,000 మందికి ఇస్తే నెలకి 265 కోట్లు అవుతుంది. ఇట్స్ నాట్ 26 crores, ఇట్ ఇస్ 265 crores.